అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్. ఇప్పటికే చాలా టైం అయింది, గెస్ట్ కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్లో నేను వాళ్ళ గురించి ఎలాబరేట్గా నా ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్ నేను చెప్తాను. ఈవెన్ ప్రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, సుబ్రహ్మణ్యం గారు, సుమంత్, ఫర్ దే హెవ్ గివెన్ దేర్ బెస్ట్. దీనికన్నా బెస్ట్ ఐ డోంట్ థింక్ దే హెవ్ డన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వాట్ దే కెన్ డూ అన్న ఈ సినిమాకని అనుకుంటున్నాను. అండ్ సాగర్, హూస్ లైక్ ఎ బ్రదర్ టు మీ నౌ, అతని 24 క్రాట్స్ మీద ఉన్న గ్రిప్పు. ఇందాక అనిల్ రావుపూడి గారు చెప్తున్నారు డైలాగ్స్ ఎవరు రాశారు, ఎవరైనా బయట ఎవరు రాశారు, లేదు కంప్లీట్గా ట్రైలర్ చూసిన అడిగారు, కంప్లీట్గా సాగరే రాశాడు. అండ్ ద అటెన్స్ ఒక చిన్న డిఫరెంట్ వరల్డ్కి వస్తుంది. ఒకటంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఇట్స్ లైక్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పి. రీసెంట్గా వేరే ఎవరో కూడా వాడుతున్నారు వేరే చోట్ల, బట్ వి థాట్ ఆఫ్ దట్ థింగ్, న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. అంత అథెంటిక్గా ఉంటుంది. కుప్పం నుంచే వచ్చాడు తను. సో తను మా క్యారెక్టర్స్ మాట్లాడే భాష కానీ అదంతా కూడా ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి హీఈస్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్. అండ్ అలాగే కెమెరామెన్ ఫాక్సీ అని పిలుస్తూ ఉంటాం, అరవింద్ తన పేరు, తను కూడా చాలా బాగా చేశారు. అండ్ రవితేజ గారు ఇట్స్ గ్రేట్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తను చేసింది ఈ సినిమాలో. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా యూ విల్ నో. అండ్ హర్ష అండ్ వెంకీ గారు ఫర్ లిరిక్స్ అండ్ ఆల్ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేతన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిలిం. ఎలా అయితే అందరు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారో ఒక కమర్షియల్ సినిమా చేయండి, ఒక యాక్షన్ సినిమా చేయండి అని అడుగుతూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ హిస్ ఒరిజినల్. మీ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారు, ఇందాక ఎవరు చెప్తున్నారు అన్నమాట. సో అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాము గారు కానీ ఇఫ్ దే డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దిస్ ఇస్ రిలీజింగ్ ఆన్ June 14th. సమ్మౌన్ రిలీజ్ అయిన డేట్. ఐ హోప్ ఇట్ విల్ బీ యునానిమస్లీ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరందరూ ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చితే సినిమాకి రండి, డెఫినెట్గా మీకు సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే మీకు అన్ని వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ ట్రూ. సినిమాలో ఫైనల్ సినిమాలో ఏముంటుందో అదే చూపించడానికి ట్రై చేసి, వీ నెవర్ వాంటెడ్ టు చీట్ ఎనీథింగ్ ఎనీవేర్. సో June 14th ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది దిస్ ఎ థియేట్రికల్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. అండ్ మేము టీజర్లో ట్రైలర్లో చూస్తేనే ప్రతి డైలాగ్ మాకు గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి. సో ఒక్కసారి ఆ యాసలో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే మా వాళ్ళ కోసం విల్ ఫీల్ సో హ్యాపీ. I just want to talk to the fans also ఒకసారి before I say the dialogue. మీరు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు ఒక సినిమా ఇలాంటిది ఒకటి కావాలని చెప్పి. దిస్ ఇస్ దట్ ఫిలిం. ఈ సినిమాలో క్యారెక్టరు ఎప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఆడ మ్యానరిజం అనమాట అది. మీరు ఇలా అంటారు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంత నమ్మకం నాకుంది. సో ప్లీజ్ డూ, మన అందరూ గ్యాంగ్ అందరం తీసుకెళ్ళిపోండి. ఓకే. అండ్ డైలాగా మా డైరెక్టర్ గారు చెప్తారు డైలాగ్ ఏదైనా. యుద్ధం ఎవరితోనే చేయొచ్చు, ఆయుధాలు సీసావడితో కాదు. థ్యాంక్ యూ సో మచ్. కానీ దీనిలో మెయిన్ హుక్ ఏంటో ఒకటి ఉంటుంది, కంటిన్యూస్గా 4-5 టైమ్స్ చెప్పేది. ఇంక చెప్పేదేంలే, చేసేదే. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.